ఎటు చేరకుండా ఒక స్ట్రాటజిక్గా తప్పు చేసామన్న భావన ఏమైనా ఉందా? తప్పు కాదండి అది. ఎందుకు చేరాలండి? మేము కట్టుబానిసలమా? రాహుల్ గాంధీతోనో మోడీతోనో జాయిన్ కనుక మేము కట్టుబానిసలమా అండి? కానీ జీరో అయిపోయారు, స్వతంత్రత లేదా? జీరో అయిపోయారు కదా. మాకు రాజకీయ కానివ్వండి ఏ భారతదేశ స్వాతంత్రం మొదలుపెట్టిన నాడే వచ్చిందానండి? 200 ఏళ్ళు పట్టింది. తెలంగాణ ఏడాదికే వచ్చిందానండి? 50 ఏళ్ళు కొట్లాడితే వచ్చింది. ఎస్, తెలంగాణ పునర్నిర్మాణం 10 ఏళ్ళు చేసినాం. ఎదురు చూస్తారు ప్రజలు, తప్పకుండా ఎదురు చూస్తాం. రేపు రాబోయే రోజులలో మళ్ళీ పాత్ర పోషిస్తాం. మాకు ఆత్మవిశ్వాసం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది. 100% వీల్ రీటర్. కేసీఆర్ను అపర చాణక్యుడు అంటాం. చాలా వ్యూహాలు ఆయన వేస్తే ఇంకా తిరుగు ఉండదు. ఎందుకు ఎలక్షన్ల కంటే ముందు నుంచి ఆయన వ్యూహాలన్నీ ఫెయిల్ అవుతూ వచ్చినాయి? ఫెయిల్ పాసు అనేటువంటిది ఉండదండి రాజకీయాలలో. ఆయా సందర్భాలను బట్టి ఒక నిర్ణయాన్ని ప్రజలు హత్తుకుంటారు, ఒక నిర్ణయాన్ని ప్రజలు హత్తుకోరు. అంతే అక్కడ తేడా. ఇప్పుడు మన కళ్ళ ముందు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎన్టీ రామారావు చిటికేస్తే ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆయన పెట్టిన మామూలు వ్యక్తులను కూడా అఖండమైన మెజారిటీలు గెలిపించినారు. మరి అదే ఎన్టీ రామారావు నేలకేసి కొట్టినారు, ఓడగొట్టినారు. మాట చెప్తున్నాను. అంత మాత్రం చేత ఎన్టీ రామారావు చిన్నోడు అయిపోయిందా? ఈసారి అది కదా, ఇందిరాగాంధీని కూడా ఓడించినారు. చిన్నది అయిపోయిందా? ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. పార్టీలోంచి తెలంగాణ పేరు తీసేయటం, ఎమ్మెల్యేలను మార్చకపోవటం, ఎక్కడ పొత్తులు పెట్టుకోకపోవటం, ఇవన్నీ కూడా ఒక రాజకీయ అనే మాట వస్తుంది. మీరు ఒప్పుకుంటారా? ఒక రాజకీయ పార్టీ యొక్క ఉత్థానానికి కానీ పతనానికి కానీ ఫలానా రీజనే అనుకోవడానికి ఉండదు. కాల పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. మల్టిపుల్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అనేక రకాల పాత్ర పోషించినటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకదాంతోనే ఇదైంది, ఒకదాంతోనే ఇది కాలేదని నిర్ధారించలేము. ఏం జరిగిందో ఏం జరగాలో ప్రజాక్షేత్రం నుంచి ఇంకా మాకు ఫీడ్బ్యాక్ ఉంది. వీటన్నింటిని బట్టి డెఫినెట్గా మేము సవరించుకుంటాం. కానీ మేమేదో ఉల్టా పడిపోయినాం, మొత్తం పని అయిపోయింది అనేటువంటి ప్రచారం చేస్తూ ఇతర రాజకీయ పార్టీలు ఏదైతే క్షణికానందము శునకానందం పొందుతున్నాయో అది శాశ్వతం కాదు. అది నేను చెప్పదలుచుకున్నాను. కాదు సార్, మీది దొరల పాలన గడీల పాలన అనేటువంటి ప్రచారం ఇంపాక్ట్ చూపించిందంటారా? ఏం దొరల పాలన అండి? దొరలు అంటే ఎవరండి? ఆధునిక యుగంలో కార్పొరేట్లే దొరలు. భూస్వామ్య విధానం ఉందానండి ఇవాళ తెలంగాణలో? అంటే ఎన్నికల తర్వాత భారతదేశంలో ఉందా? మాటకు వస్తే భూ సంస్కరణల చట్టం అమల్లోకి వచ్చినాక గరిష్ట పరిమితి 54 ఎకరాలకు మించిన భూమి ఒక కుటుంబం కలిగి ఉండడానికి వీల్లేదు చట్టపరంగా. ఎవరైనా కలిగి ఉంటే కూడా ప్రభుత్వం దాన్ని పట్టేస్తుంది. ఎవరు కలిగి ఉంటుండ్రు ఇవాళ? కార్పొరేట్. ఇవాళ మీకు 100,000 ఎకరాలు ఎవరికి ఉన్నాయండి? ఎవరికి ఉన్నాయి? కార్పొరేట్ కంపెనీలకు ఉన్నాయి. అంటే ఆధునిక యుగంలో భూమి ఎక్కువ ఉండి భూస్వామి అనే పదం వాడాలి, దొరలు అనే పదం వాడాలంటే ఎవరికి వర్తింపజేయాలి? ఆ పదాన్ని కార్పొరేట్లకు వర్తింపజేయాలి. మన భావజాలాన్ని కూడా మార్చుకోవాలి. కాదు సార్, మీ 10 సంవత్సరాల పాలన తర్వాత బీఆర్ఎస్లో మార్పు వచ్చిందని ప్రజలకు స్పష్టంగా అర్థమైందా? ఎందుకంటే కేటీఆర్ గారు వెళ్ళి ప్రజలు కలుస్తున్నారు, కేసీఆర్ గారు నేరుగా నాయకులతో మాట్లాడలేదానండి. అంతకుముందు ఎక్కడ కలిశారండి? అందరూ కలిశారు. మేము నిత్యం ప్రజల్లోనే ఉండాం. మరి నేను ఎందుకు ఓడిపోయాను చెప్పండి? అదే ఒకవేళ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కలవలేదు, దాని ప్రభావం పడింది పార్టీ మీద అనుకుంటే, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మీరు 6 డజన్ తీసుకుంటే దాంట్లో నేను ఉంటాను. మరి నేను ఎందుకు ఓడిపోయాను కదా? నేను కూడా సమీక్ష చేసుకున్నాను. కాబట్టి మీరు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలు అనుకున్న దానికంటే ఎక్కువ పని చేసినా ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు రోజు పప్పు, మటను, చికెను రుచికి అవసరమైన అన్నీ పెట్టిన తర్వాత ఒక రోజు ఏమనిపిస్తుంది అంటే, మీకు చింతకాయ తొక్క ఇంటే బాగుండే, నాలుక చప్పబడిపోయింది అనిపిస్తుంది. ప్రజా జీవితం కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడు చింతకాయ తొక్క కింద తీస్తారా బీఆర్ఎస్? అంబేద్కర్ను ఓడించిన దేశం అండి ఇది. ప్రజల్ని మనం అన్నిసార్లు ఒకటేలాగా చూడలేము. అంటే ఎక్కడ డ్యామేజ్ జరిగింది? డ్యామేజ్ జరగలేదు. డ్యామేజ్ చేసింది ఎవరు? పార్టీకి ఎక్కువ డ్యామేజ్ ఎవరి వల్ల జరిగింది? పార్టీకి డ్యామేజ్ అని నేను అనను. ప్రజాభిప్రాయము, పర్సెప్షన్ అంటాం మనం. ప్రజల యొక్క ఆలోచన సరళి అది ఒకరోజు ఒక ఘటనతో ఏర్పడదు. క్యుములేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైనా క్యుములేటివ్ ఎఫెక్ట్ చెప్తున్నా. ఒక ప్రభుత్వం మీద కానీ, ఒక నాయకుడి మీద కానీ, ఒక సర్కార్ మీద కానీ అనుకూల భావన కానీ వ్యతిరేక భావన కానీ కలగడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో ఒకదాని తర్వాత ఒకటి పేరుకుపోతాయి, పైలప్ అవుతాయి అంటారు వాటిని, పేరుకొని పోతాయి. అట్లా మా మీద పేరుకొని పోయినటువంటి వాటిలలో డెలిబరేట్ అండ్ కాన్షియస్ ఎఫర్ట్ ఆఫ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ విష ప్రచారం నంబర్ 1. వాళ్ళ వ్యూహం పార్టీలు చెప్తున్నాను. వాళ్ళ వ్యూహాన్ని అవలంబించు అంటే విష ప్రచారాన్ని ప్రజలు నమ్మేస్తారు. రాజకీయంగా వ్యూహం అంటారా దాన్ని? విష ప్రచారాన్ని ప్రజలు నమ్మేస్తారా? దిగజారుడుతనం అది. విష ప్రచారాన్ని ప్రజలు నమ్మేస్తారని ఇప్పుడు కూడా నమ్ముతున్నారు కదా. సత్య ప్రచారం ఇప్పుడు కూడా నమ్ముతున్నారు కదా. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల క్రితమే నమ్మినారు కదా. మోడీ గారు 15 లక్షలు తెచ్చిస్తాను అలాదన్నా ఉంటే నమ్మి ఓటేసినారు కదా ఈ దేశంలో. నిజం కాదా? అబద్ధ ప్రచారాలను ఈ దేశంలో ప్రజలు నమ్ముతలేరా? అబద్ధం ప్రచారాలని మనం కూడా ప్రచారం చేయలేదా? రాజకీయ పార్టీలు, మీడియా వాళ్ళు ఏం చెప్తే అదే చేసినాం కదా.
గొప్ప కానీ అని మీరు చెప్పారు. ఎన్నికల కోసమే పథకాలు తీసుకొచ్చి పెట్టారు. అందులో ఒక ప్రధానంగా డ్యామేజ్ చేసింది అది. దాంతోపాటు కేసుల్లో ఇరుక్కోవడం, లేదంటే మీరు బీజేపీతో కుమ్మక్కయ్యారు అని అనటానికి నమ్మదగిన ఆధారాలు ఉన్నాయి అని ప్రజలు భావించారని ఒక చర్చ జరుగుతుంది. రోహిత్ గారు, నేను ఏమంటానంటే మేమేమో నిరంతరం ఈ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సర్కారుగా అనుక్షణం గ్రామం నుంచి మొదలుపెట్టి రాష్ట్ర రాజధాని దాకా ఏం చేయాలనేది డిఫరెంట్ టైర్స్లో ఉండేటువంటి మా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ మా పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ కానీ మా ధ్యాస అంతా దాని మీద పెట్టాం, లగ్నం చేసినాం కంప్లీట్గా. ఈ క్రమంలో వాళ్ళేమో మనం సదుద్దేశంతో ఒక పని చేస్తే దానికి విపరీతార్థాలు జోడించి దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టినారు. ఒక మాట నేను అంటాను, మీరు ఉదహరించింది పరోక్షంగా దళిత బంధు లాంటివి, ఇతర బీసీ బంధు లాంటివి, మైనారిటీ బంధు లాంటివి ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటివి. తెచ్చినప్పుడు కూడా మనం ప్రజలకు వివరించినాం. కానీ లబ్ధిదారులుగా ఉండేటువంటి ప్రజల దగ్గరికి పోయి, ఆ సామాజిక వర్గాల దగ్గరికి పోయి చాలా విపరీతమైనటువంటి చెడు ప్రభావం కలిగేటువంటి విధంగా వాళ్ళు ప్రచారం చేయడమే వాళ్ళ దిగజారుతనానికి నిదర్శనం. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక పథకం ద్వారా ఒక కమ్యూనిటీలో కొంత లబ్ధి చేద్దామని మనం మొదలుపెట్టినప్పుడు ఒకే రోజు అందరికీ జరగదు, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. ఇది మేము కొత్తగా చేసేది కూడా కాదు, మేము చేసేటువంటిది ఒకసారి చేస్తే ఆ కుటుంబానికి జీవితకాలం ఉపయోగపడాలని మేము తెచ్చినాం. కానీ గతంలో కూడా 50-60 ఏళ్ల నుంచి ఈ దేశంలోని వివిధ రాష్ట్రాలలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడే కంటే ముందు మన ప్రాంతంలో కూడా సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ అని పెట్టినాయి. వాటి ద్వారా లోన్లు ఇచ్చి వినండి లెట్ మీ కంప్లీట్. వాళ్ళు ఉద్దేశించింది కూడా అయితే ఆయా వర్గాలకు మేలు చేయాలని ఉద్దేశించింది. ఆచరణలో అమలైందా కాలేదా అది చర్చ చేస్తే, ఎస్సీ కార్పొరేషన్ కింద ఒక మండలానికి 4 లోన్లు వస్తే అది 70-80 వేలు వాళ్ళు పెట్టుకోవాలి, 10-20 వేలు బ్యాంకు కాన్సెంట్ ఇస్తే తర్వాత ఎప్పుడో సబ్సిడీ వస్తే ఈ రకంగా ఉండేది. అంటే ఎటు ఆకలి తీరేది కాదు, దూప తీరేది కాదు. మరి ఆ రోజు ఒక ఎస్సీ కార్పొరేషన్ యూనిట్లు పెడితే ఒక మండలంలో ఉండే ఎస్సీలకంతా వాళ్ళు ఇచ్చినారండి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.